హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అద్వితాలు మ్యామ్. ఈరోజు సండే ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ సండే. సండే అయితే అయిపోతుంది. ఇప్పుడు టైం అయితే 4 అయింది. సో మా ఆయనకి ఓటీ ఉందని చెప్పి, అంటే పిల్లలకి ట్యూషన్లో ఓటీ ఉంది అని చెప్పి, మామూలుగా అయితే సండే ఈ మధ్య పెట్టుకోవట్లేదు. సండే కూడా అసలు ఫ్రీ టైం ఉండట్లేదు అని చెప్పి ఈ మధ్య ట్యూషన్ అయితే పెట్టట్లేదు. సో అందుకని చెప్పి ఈరోజు కూడా ఇప్పటికీ 1 మంత్ అవుతుంది సండే పెట్టక. కాకపోతే ఈరోజు ఏమైందంటే, పిల్లలు మాకు ఓటీ ఉంది సార్ రేపు, సో మాకు ఈరోజు ట్యూషన్ పెట్టండి, ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకుంటామన్నట్టు ట్యూషన్ పెట్టమన్నారు. సో అందుకని ఇప్పుడే వెళ్ళిపోయాడు తను. సో నేనైతే ఇంటి దగ్గరే ఉన్నాను. నాకైతే ఇప్పటి వరకు నిద్రపోయి ఇప్పుడే లేచాను ఫ్రెండ్స్. నేనైతే నిద్ర తక్కువైంది ఈ మధ్య, వచ్చేసరికి లేట్ అవుతుంది. మళ్ళీ ఉదయాన్నే లేచి క్యారేజ్ చేయటం ఇదంతా ఇదే సరిపోతుంది. సో అందుకని చెప్పి కొంచెం ఇబ్బందిగా ఉంది. అందుకే ఈరోజు నిద్రపోయాను. నేను వచ్చిన చర్చికి వెళ్ళి వచ్చేసి పడుకున్నాను నేను. ఈరోజైతే నేను కొన్ని శారీస్ అనేవి మీషోలో తీసుకున్నాను. సో అవి ఎలా ఉన్నాయో చూపిస్తాను నేను. ఒకటి పుష్ప 2 శారీ అంట. సో చాలామంది అడుగుతున్నారు. అదే పుష్ప మూవీలో శ్రీలీల కట్టుకుంటుందంట కదా. సో నేనైతే సినిమా చూడలేదు ఫ్రెండ్స్, కానీ అందరూ పుష్ప శారీ అంటున్నారు. సో ఆ శారీ అయితే నేను తీసుకున్నాను. క్వాలిటీ అయితే చాలా బాగుంది. 500 శారీ అయితే. నేను ఆ శారీ ఎలా వచ్చింది, దాంతోపాటు ఇంకో శారీ నేను కాదు వరాలమ్మ తీసుకుంది. సో ఆ శారీ కూడా ఎలా వచ్చిందో ఈరోజు వీడియోలో అయితే చూపిస్తాను, చూడండి. శారీస్ ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి. నేను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోండి. దానికి సంబంధించిన కోర్స్ అలాగే అవన్నీ స్క్రీన్ పైన ఇస్తాను, తీసుకోండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఓకేనా. ఇక్కడ కనిపిస్తున్న ఈ శారీ వచ్చేసి పుష్ప శారీ, పుష్ప 2 శారీ, శ్రీలీల కట్టుకున్న శారీ. సో మొత్తం రన్నింగే ఫ్రెండ్స్. ఏమి దీనికి డిజైన్ అట్లా ఏం లేదు, జస్ట్ అక్కడక్కడ ఇలా సిల్వర్ కలర్లో ఇలా ఇచ్చారు. ఇది సిల్వర్ కలర్, ఇదంతా లైన్గా కనిపిస్తుంది కదా, ఇది సిల్వర్ కలర్లో ఇచ్చారు. సో అక్కడక్కడ చిన్న చిన్న లైన్స్ అనేవి ఉన్నాయి, మీకు క్లియర్గా తెలియట్లేదు అంతే. సో ఈ పింక్ కలర్ బార్డర్ పైన కనిపిస్తున్నాయి చూడండి. ఇది ఓవరాల్ శారీ మొత్తం వచ్చాయి ఇలాగే, చూడండి. వైట్ పింక్ గ్రీను, మళ్ళీ తర్వాత వైట్ శారీ అయితే ఇలా కట్టుకోవాలి. కొంతమంది తెలియక ఈ గ్రీన్ అనేది పైకి, పింక్ అనేది కిందికి కడుతున్నారు. సో ఇదైతే కరెక్ట్ కాదు, బట్ మనం కట్టుకోవాలనుకుంటే అలాగైనా కట్టుకోవచ్చు. చూడండి మొత్తం శారీ అంతా రన్నింగ్. కొంగు అలా ఏం లేదు, అంతా నార్మల్గానే ఉంది. కొంగు అయితే ఏమీ లేదు ఫ్రెండ్స్, మొత్తం రన్నింగ్. ఇది వచ్చి బ్లౌజ్ పీస్ ఫ్రెండ్స్, చూడండి మొత్తం అంతా గ్రీన్ కలర్లోనే ఉంది. అక్కడక్కడ లైన్స్ ఉన్నాయి, సిల్వర్ కలర్లో లైన్స్ అనేటివి ఉన్నాయి అంతే. సో శారీ ఎలా ఉందో నాకు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంది. కావాలనుకున్న వాళ్ళు తీసుకోండి. నేను స్క్రీన్ పైన వీటికి కోడ్స్ అలాగే లింక్స్ అయితే ప్రొవైడ్ చేయలేను, కానీ కోడ్స్ అయితే ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి మీషోలో, ఓకేనా. మొన్న ఒక శారీ పెట్టాను ఫ్రెండ్స్, పరమ చెత్త, అసలు ఏమీ బాగోలేదు. దానికి సంబంధించినది కూడా నేను స్క్రీన్ పైన వేస్తాను. అది నేను ఆర్డర్ ప్లేస్ చేసిన శారీ ఎలా ఉంది, నాకు వచ్చిన శారీ ఎలా ఉంది అన్నది కూడా నేను
చూపిస్తాను చూడండి. అస్సలు ఏం బాగోలేదు. అంటే కొన్ని శారీస్ మంచిగా వస్తాయి మీషోలో, కొన్ని ఏమైపోతుందంటే అస్సలు చెత్త ప్రోడక్ట్, అసలు ఏమీ బాగుండట్లేదు. నాకు ఈ శారీ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. సో నేను అందుకే మళ్ళీ నిజంగా ఒక మంచి రివ్యూ అనమాట ఇదైతే మాత్రం. ఈ శారీ సూపర్ అంటే సూపర్గా ఉంది. సో ఇది బ్లౌజ్ పీసు. నా సైజ్ వాళ్ళకి, నాకంటే లావుగా ఉన్న వాళ్ళకి కూడా ఇది సరిపోతుంది బ్లౌజ్ పీస్. సో చాలా పెద్దగా వచ్చింది. ఓకేనా. ఈ శారీ అయితే నేనేం మీషోలో తీయలేదు, కానీ వేరే వాళ్ళ కోసం అని చెప్పి తీసుకొచ్చాను నేను అప్పుడప్పుడు. శారీ అయితే బాగానే ఉంది చూడండి. మనం ఒకవేళ శారీ లాగా వద్దు, మనము లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేయించుకోవాలి అనుకున్నా కూడా ఈ శారీ అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే జార్జెట్ శారీ ఇది. సో చూపిస్తాను చూడండి. అంచు అయితే ఇలా వచ్చింది ఫ్రెండ్స్. అంచు ఇలా ఉంది. ఓవరాల్గా అంతా ఇలాగే ఉంది. ఇదైతే బ్లౌజ్ పీసు. చిన్నగానే ఉంది, బట్ మనం పీసులు అటాచ్ చేసుకుంటూ అలా కుట్టుకుంటే ఒకవేళ కుట్టుకోవచ్చు. లేదు వద్దు అనుకుంటే వేరే రెడ్ కలర్ తీసుకొని ఈ హ్యాండ్స్ ఒకటి అటాచ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇది శారీ. ఈ శారీ కూడా ఎలా ఉందో కామెంట్ చేయండి ఖచ్చితంగా. నాకు ఈ శారీ అయితే చాలా బాగా నచ్చింది. ఊర్లోనే తీసుకొచ్చాను అర్జెంటుగా అని చెప్పి, కానీ వాళ్ళకి ఇవ్వటం నేను మర్చిపోయాను. సో ఈ శారీ అయితే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. సో శారీస్ ఎలా ఉన్నాయి ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి నెక్స్ట్ శారీ. ఇది నాది కాదు, వరాలమ్మది. ఈ శారీ కూడా క్వాలిటీ వైజ్ సూపర్గా ఉంది ఫ్రెండ్స్. అసలు 500 ఇది. ఆమె కొన్నప్పుడు అయితే 570 560 అట్లా ఉన్నింది. ఇప్పుడైతే 500 లోపే ఉంది. అంటే ఈరోజు ఏదో మెగా ధమాకా అని చెప్పి మీషోలో నడుస్తుంది నిన్నటి నుంచి. సో ఎవరైనా సేల్ చేయాలనుకున్న వాళ్ళు ఈరోజు నైట్ 11:59 వరకు టైం ఉంటుంది. సో ఎవరైనా కొనుక్కోవచ్చు. ఇప్పుడైతే 500 ఉంది ఈ శారీ. సో శారీ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఫుల్ శారీ చూపిస్తాను, ఒకసారి చూసేయండి. పక్కన ఉన్నది బ్లౌజు. సో బ్లౌజ్కి ఆ డిజైన్ అనేది మొత్తం ఉంది, కొంచెం కూడా గ్యాప్ లేదు. పైన కింద కాస్త ప్లెయిన్గా ఉంది, కానీ మొత్తం అంతా డిజైన్ అనేది వచ్చేసింది. శారీకి అయితే కట్ వర్క్ అనేది చాలా నీట్గా, ఫినిషింగ్ నీట్గా ఉంది ఫ్రెండ్స్. ఇవి సిల్వర్ కలర్లో ఉన్న, అంటే అది పెయింటో మరి ఏంటో తెలియదు, కానీ అవి మాత్రం పోతాయి మనం వాటర్లో వేసామంటే. సో మనం కట్ వర్క్ అనేది ఉంటుంది, కానీ అదైతే ఉండదు, అది జస్ట్ ప్రింట్ లాగా ఉంది. సో శారీ అయితే చాలా అంటే చాలా బాగుంది. కావాలనుకున్న వాళ్ళు తీసుకొని స్క్రీన్ పైన దీని కోడ్స్ అనేటివి ఇస్తాను. సో బ్లౌజ్ చూడండి ఎంత పెద్దగా ఉందో, నాలాంటి వాళ్ళకు కూడా సరిపోతుంది. సో మనం ఎంతలా ఉన్నా కూడా అది సరిపోతుంది ఫ్రెండ్స్. చాలా పెద్దగా ఇచ్చారు. సో శారీస్ ఎలా ఉన్నాయి ఏంటన్నది నాకు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఓకేనా. సరే నాకు వచ్చింది ఇలా ఉంది, పైగా అస్సలు బాగుండట్లేదు. ఇది ప్యాకెట్, ఇది కలర్ కాంబినేషన్ కూడా కరెక్ట్, అంటే మేము పెట్టినట్టు రాలేదు. సో చూడండి, ఇది వచ్చేసి మెరూను, ఇది వచ్చేసి బ్లాక్. మేము ఏం పెట్టామంటే మెరూను ఎల్లో పెట్టాం, కానీ మాకు ఇక్కడ మెరూన్ బ్లాక్ అనేది వచ్చింది. సో అందువల్ల ఇది అసలు ఓపెన్ కూడా చేయలేదు నేను ప్యాకెట్. చూడండి, మళ్ళీ వాళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే రిటర్న్ మీరు మోసం చేస్తున్నారు అన్నట్టు మాకు ఇది అనేది రిటర్న్ తీసుకెళ్ళట్లేదు. సో అందుకని చెప్పి నేను ఇక్కడ ప్యాకెట్ కూడా ఓపెన్ చేయలేదు.
సో ఏదైనా మనకి నచ్చిన అంటే మనం అనుకున్న ప్రోడక్ట్ కాకుండా వేరే ప్రోడక్ట్ వచ్చినప్పుడు మాత్రం దయచేసి ప్యాకెట్ ఓపెన్ చేయకండి. ఎందుకంటే మీషో వాళ్ళు వెనక్కి తీసుకెళ్ళట్లేదు. ఇది ఒక ఫ్రాడ్ లాగా అయిపోతుంది. నిజంగా నాకు కోపం వస్తుంది. ఇలా ఒక 2-3 శారీస్ అనేటివి నేను వెనక్కి ఇవ్వలేక ఇంట్లో నా దగ్గరే ఉంచేసుకున్నాను. అందుకే చెప్తున్నా. ఇది వీడియో ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్ అందరికీ.